ఈరోజు ఆగస్ట్ 21వ తారీఖు బుధవారం 2024 సంవత్సరం ఉదయం 9:30 గంటలకి నేను పాస్టర్ గిద్యోన్ గారు, ఆయన్ని ఇంకో పేరుతో కూడా పిలవచ్చు, డాక్టర్ లూకా గారు అని, ఎందుకంటే ఆయన ఆర్ఎంపీ వైద్యుడు కూడా. కాబట్టి నేను బైక్ మీద 9:30కి భవానీపురం అట్కిన్సన్ స్కూల్ దాని పక్కన ఉన్న మరియా నివాసి ఎదురు సందులో అమ్నోస్ ప్రార్థనా మందిరంలో జరిగే బైబిల్ సెమినార్ గురించి వచ్చాము. ఇంకా తీయాల. ఈలోపుగా మన డాక్టర్ లూకా గారికి చెప్పాను, నాకు యూట్యూబ్ తీయడం అలవాటు, కొన్ని నిమిషాలు అని ఒక చిన్న పాట పాడి మాట్లాడుతున్నాను. మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమే, నా యేసుని సన్నిధిలో ఆనందమే, నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే, నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. కుతూహల మార్బాటమే, నా యేసుని సన్నిధిలో ఆనందమే, నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేను. ఆత్మలోన దేవుడు గుర్తించి నన్ను, అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేను. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను, అద్భుతమే. కుతూహల మార్బాటమే, నా యేసుని సన్నిధిలో ఆనందమే, నా యేసుని సన్నిధిలో. ఒకసారి అలా తీయండి, అది ఆమ్నోస్ ప్రార్థనా మందిరం పైన బోర్డు కనబడింది. ఇది ఆమ్నోస్ ప్రార్థనా మందిరం. ఆ పైన డాబా మీద మేము చాలా ఎర్లీగా వచ్చాము, అందుకని మధ్యలో యూట్యూబ్లో పెట్టడం అలవాటు కాబట్టి మన వినికిట్లో ఒకటి మాత్రం మర్చిపోకండి, ప్రార్థన మరవమాకండి. నాకు ఇదిగో ఇక్కడ నొప్పి వచ్చింది, చాలా బాధపడ్డాను, మందులు వాడే అలవాట్లేదు. అయినా దేవుడిని నేను కాలు నొప్పి కడుపు నొప్పి అనుకుంటుంటే నేను సేవ చేయలేను కదా, నాకు స్వస్థత ఇవ్వన్నా. దేవుడు స్వస్థపరిచాడు. మళ్ళీ అపాధిగాడు కొద్దిగా శోధన పెట్టాడు. అయినా సరే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు. యేసు అంటే ఎవరు? రక్షకుడు. ఆయన ఉండగా నాకేంటి బాధ. అందుకని 76 ఏళ్ళు వచ్చినా కూడా నేను 27 ఏళ్ల కుర్రోడ్లాగా హుషారుగానే దేవుని పరిచర్లో తిరుగుతుంటాను. ఇదే నా సేవ. అనేకులు చూస్తుంటారు. ఈ వాక్యం చూడండి. కాబట్టి ఈరోజు ఆమ్నోస్ ప్రార్థనా మందిరంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోతాము. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.